ఇగో ఇది అదే పేదోళ్ళ ఇండ్ల మీదకే పోతాను. నిరుపేదలపై క్రిమినల్ కేసులు, రేవంత్ సర్కార్ దారుణాలు, పేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం, మాదాపూర్ సున్నం చెరువులో పేదల నిర్మాణాల కూల్చివేత, నిలదీసిన బాధితులపైనే కేసులు, ఇదేం తీరంటున్న నెటిజన్లు, నీతి మాలిన చర్య అంటూ కేటీఆర్ మండిపాటు, పేదలపైనే మీ ప్రతాపమా, హైడ్రా పేరుతో పేదోడి గూడు చెదరగొడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వారిని కేసులతో బెంబేలెత్తిస్తోంది. పెద్దల వైపు కన్నెత్తి చూడని సర్కార్ తమ గూడును కూలగొట్టద్దన్న పేదోడిపై లాఠీ జులపిస్తుంది. ఏకంగా క్రిమినల్ కేసులు పెడుతూ వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. మాదాపూర్ సున్నం చెరువులో నిర్మాణాల కూల్చివేతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ నిరుపేదలపై కేసులు పెట్టడం రాజకీయంగా పెనుదుమారమే రేపుతుంది. ఇది చూడండి. ఇంకో ఈ మహిళ నిన్న కిరోసిన్ మీద పోసుకున్నది. ఈ పక్కనే ఉన్న వ్యక్తి కిరోసిన్ మొత్తం అక్కడ ఇప్పుడు సున్నం చెరువు అని చెప్తాను కదా మాదాపూర్ దగ్గర, ఆ చుట్టుపక్కల గుడిసెలు వేసుకొని లేదా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని ఉన్నారు. దగ్గర చాలా మంది ఉన్నారు. ఇక అక్కడ వాళ్ళు నిన్న మొత్తం పెట్రోల్ డబ్బాలు గ్యాస్ డబ్బాలు తీసుకొచ్చుకొని మీద పోసుకొని పక్కనున్న ఇండ్లు చూపెడతాను. ఈ ఇండ్లు ఎందుకు కూల్తలేరు, మా ఇండ్లు ఎందుకు కూల్తాను అంటాను. మరి మా ఇండ్లు ఇదే FTL లో ఉన్నాయి అంటాను. మా ఇంటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మరి పక్కన కట్టిన బిల్డింగ్లకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది బఫర్ జోనే, ఇది బఫర్ జోనే, అది FTL ఇది FTL. మరి మాయి కూల్చేస్తాను, వాళ్ళే ఎందుకు కూల్చేస్తలేరు అంటాను. దీనికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, రంగనాథ్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. మీ డ్రామాలు బంద్ పెట్టుర్రి. రంగనాథ్ గారు మీ డ్రామాలు బంద్ పెట్టండి. ఈ పక్కనే ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లకు ఎట్లకెళ్ళి వచ్చింది పర్మిషన్? వీళ్ళకి పర్మిషన్ లేదంటాను, బాగానే ఉంది. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది పర్మిషన్? అంటే కోటాను కోట్లకు రూపాయలకు ఉన్నారు కాబట్టి ధనవంతుల దగ్గరికి పోతే ఇప్పటికిప్పుడు ఆ ధనవంతులు మీ ప్రభుత్వాన్ని కూల్చే దమ్మున్నది కాబట్టి అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళ సావులకు కారణం కావాలని చూపిస్తున్నాను. రంగనాథ్ గారు మీరు ఇప్పటికైనా ఇది తగ్గించండి. ముఖ్యమంత్రి గారికి బుద్ధి లేదు కావచ్చు, మీకు బుద్ధి లేదా? ఓన్లీ పేదోడి ఇండ్లు ఎందుకు కనబడుతున్నాయి మీకు? వాళ్ళ అన్న ఇంటికేమో నోటీసులు ఇస్తావా? ఓన్లీ ఈ పేదోళ్ళ ఇంటికి తక్షణమే కూల్చేస్తావా? ఎంత దుర్మార్గం ఇది! నిన్న పిల్లగాడు అబ్బబ్బబ్బా, ఈ పిల్లగాని వీడియో ఎత్తే సిగ్గుపోతుంది. ఏది వీడియో? గిది చూద్దురాగుర్రి. పిల్లగాడు ఎంత అద్భుతంగా మాట్లాడిండంటే, ఇక రంగనాథ్ గారు ఈ వీడియో చూసినాక కనీసం మీకు మానవత్వం ఉన్నదా లేదా, ఈ పిల్లగాని మాటలు బట్టి జర ఇప్పటికైనా నోటీసులు మేము అక్రమంగా నిర్మించుకుంటా ఉండుమని చెప్తలేం. రేవంత్ రెడ్డి అన్నకి ఎట్లా నోటీసులు ఇచ్చినావు వాళ్ళకు కూడా కొంతకాలం నోటీసులు ఇచ్చినాక వాళ్ళు కూల కొడతారా, లేకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తే కూల కొడతావా, నీ ఇష్టం. నేను స్కూల్కి వెళ్తున్నా. ఇది కూల కొట్టినందుకైతే నిజంగా రేవంత్ రెడ్డి సార్ మాకు జరిమానా కట్టాల్సింది. చూడు, రేవంత్ రెడ్డి మాకు జరిమానా కట్టాలంటాడు పిల్లగాడు. నేను స్కూల్కి వెళ్తున్నా. ఇది కూల కొట్టినందుకైతే నిజంగా రేవంత్ రెడ్డి సార్ మాకు జరిమానా కట్టాల్సిందే. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి సార్ అయితే మాకు ఇచ్చే వరకు మేము ఈ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వు అడిగినాం గ్యాప్, ఒక్క 2 నిమిషాలు బుక్కులు తీసుకుంటామంటే గిట గ్యాప్ ఇవ్వకుండా మీ డాడీ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని కింద పడేసి. చిన్న పిల్లగాడు మీ దుర్మార్గాల గురించి ఎట్లా చెప్తాడో చూడు. బుక్కులు తీసుకుంటాం సార్ అని చెప్తాంటే కూడా బుక్కులు తీసుకునే అవకాశం ఇవ్వలేదట. ఈ అధికారులు ఇక్కడ సుప్రీం అనుకుంటున్నారు రంగనాథ్ గారు, లేకపోతే అధికారులదే మొత్తం రాజ్యం అనుకుంటున్నారు మీరు? చూడు ఎట్లా కూల్చిపడేసిండ్రు. మీరు దయచేసి బాధితులు ఎవరున్నా చక్కగా మీరు ఈ ప్రజాభవన్కి రండి. ప్రజాభవన్కి వచ్చి అక్కడనే కూర్చోర్రి. ఇది మొత్తం తెగిపోవాలి. ఇది మొత్తం 2 రోజులల్లా. ఏ పేదోడు ఆ పేదోడు ఏడ్చి కాసేపు కూర్చుంటే ఈ సమస్య అయిపోయింది అనుకుంటాను.
రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఎందుకు కూలలేదు ఇంతవరకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎందుకు కూల్చలేదు ఇంతవరకు? వివేక్ వెంకటస్వామి ఇల్లు ఎందుకు కూల్చలేదు ఇంతవరకు? కేటీఆర్ ధన్వాల ఫామ్ హౌస్ ఎందుకు కూలలేదు ఇంతవరకు? పెద్దోళ్ళే కూలయా? పేదోలే కూల్తాయా? మీకు కోపం వస్తే చట్టం పెద్దోళ్ళకో తీరుగున్నది, పేదోళ్ళకు తీరుగున్నదా? కాబట్టి మీరు బాధితులు అనబడేటోళ్ళు ఎవరున్నా దయచేసి మీరు ప్రజాభవన్ దగ్గరికి రారి, వీళ్ళ సంగతి ఏదో తేలిపోతుంది. ఇంత దుర్మార్గమా? ఏ పూట కాపూట పని చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ రెక్కల కష్టం తింటా అంటే వాళ్ళ మీదకి బుల్డోజర్లు పంపిస్తావా? వాళ్ళ మీద నీ అరాచకాల? నిన్న గీ మహిళ కిలోమీటర్ దూరంలో ఉరుకుతా ఉంది పెట్రోల్ పోసుకొని, దూరం ఉరుకుతూనే ఉన్నది. సార్ ఇక వీళ్ళు ఎందుకు కూల్తలేరు సార్, మాయే ఎందుకు కూల్తాను సార్ అని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నీ సర్కార్కి చాలా చెడ్డ పేరు. నేను మరీ చెప్తున్నా, మీరు ఈ దుర్మార్గమైన చర్యలు కనుక ఇక్కడితో బంద్ పెట్టకపోతే మీ సర్కార్ బంద్ అయ్యే పనికి వస్తుంది. ఈ పేదోళ్ళు కనుక ఒక్కసారి ప్రజాభవన్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అనుకో, ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇది నేషనల్ ఇష్యూ అయిందనుకో కేంద్రం జోక్యం చేసుకుంటది. కేంద్రం జోక్యం చేసుకున్నాం అనుకో, ఇప్పటి వరకు నీకు దోస్తానిగా ఉన్న బండి సంజయ్ లేకపోతే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కసారిగా నీ మీద పడ్డరే అనుకో, నీ ప్రభుత్వమే కూలిపోతుంది. అది గుర్తుపెట్టుకో. పేదోళ్ళు నిరసన కూడా తెలియజేయొద్దా? పేదోళ్ళు మేము చనిపోతాం, మమ్మల్ని కూలగొడతాం, మా ఇల్లు కూడా కొడతాం నిరసన తెలియజేస్తే కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతావా? ఏంది, ఎక్కడి దుర్మార్గం ఇది? ఇందిరమ్మ పాలన, నీ ఇందిరమ్మ పాలన మీద చెప్పు పెట్టి కొట్టాలి. నీ ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన అట ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ పాలన పేరుతో చీకటి రోజులు తెస్తున్నావు, అరాచకమైన రోజులు తెస్తున్నావు. ఇక్కడ ఎట్లా ఉన్నా అసలు ఎంత దారుణం, ఎంత దారుణం. ఇంతమంది